కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అరాచకాలు పెరిగిపోయాయి. వృద్ధ దంపతుల స్థలంపై కన్నేసిన ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి వారి స్థలంలో గోడ కట్టించారు. పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన మోపిదేవి సాంబశివరావు, రంగనాగమణికి నాదేళ్ల భానుకు కొంతకాలంగా సరిహద్దు వివాదాలున్నాయి. ఈ విషయమై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు 10 రోజుల క్రితం వారి స్థలంలోకి వచ్చి మొక్కలు నాటారు. శనివారం ఏకంగా ఆ స్థలంలో గోడ కట్టించారు. పోలీసులు దగ్గరుండి మరీ ఆ స్థలంలో గోడ కట్టించారని బాధితులు వాపోతున్నారు. అడ్డుకున్న తన భర్త సాంబశివరావుపై బోడే ప్రసాద్ మనుషులు దాడి చేశారని రంగనాగమణి వాపోయారు. ఎలాంటి సంబంధం లేకపోయినా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తమ స్థలంలో చొరబట్టాన్ని తప్పుపడుతున్నారు బాధితులు. ఎవరికైతే అమ్మారో వాళ్ళు నాదేళ్ల భాను గారికి మాకు తగువ అవుతుంది. పోలీస్ కేసు దాకా కూడా వెళ్ళింది. మన బోడే ప్రసాద్ గారు అసిస్టెంట్లు వచ్చి ఆ కుక్కలైన తీసుకొచ్చి కడుతున్నారు. పోలీసు ఉన్నాడు ఒక అబ్బాయి, వాళ్ళ అసిస్టెంట్లు ఉన్నారు 3 నెలలు. ఏంటయ్యా ఇక్కడ ఏంటి చేస్తున్నారంటే గోడ కడుతున్నారు. ఎందుకు గోడ కడుతున్నారు? మీరు కట్టొద్దు గోడ, మీ తగ్గు తేలేదాకా మీరు గోడ కడతానికి రూల్ లేదు అంటే కాగితాలు వచ్చినాయేమో, కాగితాలు చూపించారు మాకు, కాగితాల ప్రకారం కడుతున్నారని. వాళ్ళ తర్వాత మళ్ళీ 2 పోలీసులు ఆడవాళ్ళు వచ్చారు. ఆడవాళ్ళు వచ్చినా తగ్గుపోయింది, కట్టొద్దన్నా కడుతున్నారు, కట్టుకున్నారు, అట్లా ఉండిపోయింది. ఇంటికే గోడ కడుతున్నారంటే ఆయన గారు కట్టిమ్మన్నా నేను కట్టిస్తున్నాను అన్నారు. నువ్వెవరో మాట్లాడటానికి, నీకేంటి సంబంధం, అసలు నువ్వెవరో మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నేను ఎమ్మెల్యే గారు కట్టిమ్మన్నా నేను కట్టిస్తున్నాను గారు వాళ్ళ అసిస్టెంట్. మరి ఆయన చెప్పండి, మరి వాళ్ళ అసిస్టెంట్కి చెప్పాడు కదండి కట్టిస్తాను ఆయన అన్నాడు. వాళ్ళ అసిస్టెంట్ అన్నాడు నీకెందుకు అనేటప్పటికీ నా ఎందుకు చేస్తాను, నేనేం చేస్తానో చూడన్నాడండి వాళ్ళ అసిస్టెంట్. నా ఎందుకు గెలుపుతాడంట, ఆ రౌడీని తీసుకొచ్చి కొట్టిస్తాడంట. నేను అందుకని ఎక్కడికి వెళ్ళకోకుండా అప్పటి నుంచి ఇంటి దగ్గర కూడా ఉన్నాను, ఎక్కడ బయటికి కూడా వెళ్ళలేదు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్ చెప్పండి, ఏంటి ఎమ్మెల్యేలకి సంపాదన సరిపోవట్లేదా? పేద ప్రజల స్థలాలు కూడా వదలట్లేదు, బాధితులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వారికి ఎవరైనా అండగా ఉన్నారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కృష్ణా జిల్లా పెనమలూరులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే బలహీనంగా కనబడతారో, పేదలు ఎవరైతే ఉంటారో వారి స్థలాల మీద ఎమ్మెల్యే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. పెనమలూరు నియోజకవర్గంలోని పామరు గ్రామానికి సంబంధించిన మోపిదేవి సాంబశివరావు అనే అలాగే రంగనాగమణి వీరిద్దరు దంపతులు ఆ నివాసం ఉంటున్నారు. అయితే ఆ ఇంటికి సంబంధించి సరిహద్దు వివాదం అనేది నడుస్తుంది. నాదెండ్ల భాను అనే వ్యక్తితో చాలా కాలంగా వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఎవరైతే వృద్ధ దంపతులు ఉన్నారో వారికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఆ స్థలంలో 10 రోజుల క్రితం మొక్కలు నాటారు. తాజాగా నిన్న తన మనుషులతో పాటు అలాగే పోలీసులను కూడా దగ్గర పెట్టుకుని ఒక గోడ కూడా నిర్మించిన పరిస్థితి. ఆ క్రమంలో ఎవరైతే సాంబశివరావు ఉన్నారో ఆయన ప్రశ్నించారు, మా స్థలంలో మీరు ఎలా గోడ కడతారంటూ కూడా ప్రశ్నిస్తే ఆయన మీద కూడా దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి. బోడే ప్రసాద్ అనుచరులు ఆ వృద్ధులను కూడా చూడకుండా సాంబశివరావు పైన దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా సరే ఈ ఘటన మీద తమకు చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని వృద్ధ దంపతులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. బోడే ప్రసాద్ వారిని బెదిరించారు కూడా, ఈ స్థలాల్లో మీకు ఎలాంటి హక్కు లేదు, ఖచ్చితంగా ఇక్కడ గోడ కడతాను, తనను ఎవరైనా ఎదిరిస్తే కూడా వారికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా బెదిరించిన పరిస్థితి. దీంతో వృద్ధ దంపతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కూడా ఒక లేఖను కూడా రాసిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికైనా సరే తమకు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కబ్జాకోరుల నుంచి తమ స్థలాన్ని కాపాడాలంటూ కూడా వారు వేడుకుంటున్నారు. ఓకే అశోక్.